ఎస్పీబీసీ చైర్మన్గా శ్రీధర్ వర్మ బాధ్యతలను స్వీకరించనున్న నేపథ్యంలో ఆయన శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్న శ్రీధర్ వర్మ తనకు అప్పగించిన బాధ్యతలను భక్తి శ్రద్ధలతో నిర్వర్తిస్తానని తెలిపారు. ప్రేక్షకులందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు. శుభదినం. బేతరాజు రామచంద్రరాజు గారు వారు పెట్టిన పేరు కంటే ఎన్టీఆర్ రాజు గారుగా లాగా తెలుసు అందరికీ. సో వారి అబ్బాయి బేతరాజు శ్రీధర్ వర్మ గారు ఎస్పీబీసీ ఛానల్, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి చైర్మన్గా నియమితం అవ్వడం ఆ కుటుంబ సభ్యులందరూ కూడా యావత్ ప్రపంచానికి అభిమానులు కానీ అందరికీ చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఆయన ఈ పదవి అర్హుడైన, ఎందుకంటే బేతరాజు రామచంద్రరాజు గారు అంటే ఎన్టీఆర్ రాజు గారు ఎన్నో కాలం నుంచి అన్నయ్య గారు చెప్పినట్టు గత 4 జనరేషన్స్గా వారు ఇక్కడ కొండపైన వారు సంబంధించిన ఆస్తులను కానీ అన్ని దేవస్థానం సమర్పించారు డెవలప్మెంట్ కొరకై. మేము ఆశించుకుంటా. అలాగే కొద్ది డీటెయిల్ చెప్పాల్సింది, ఎందుకంటే వారు నాన్నగారు సినిమా రంగంలో ఉండగానే ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించారని సంఘానికి, సమాజానికి. వాళ్ళ అభిమానులు కూడా అది బాటలో నడిచారు అభిమానులందరూ కూడా. దాని తర్వాత నాన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సినిమా రంగం నుంచి రాజకీయ రంగం రావటం వచ్చిన పిమ్మట వాళ్ళ అభిమానులకి ఎవరెవరైతే మంచి సేవలు అందించారో కోస్తా ఆంధ్ర నుండి నెల్లూరు రమేష్ రెడ్డి గారికి శాసనసభ్యుడికి ఇచ్చి ఆయన మంత్రి పదవి ఇచ్చారు. అలాగే తెలంగాణ శ్రీపతి రాజేశ్వరరావు గారికి అలాగే వారు కూడా శాసనసభ్యుడికి ఇచ్చి మినిస్టర్ పదవి ఇచ్చాడు. అలాగే రాయలసీమ నుండి ఎన్టీఆర్ రాజు గారికి ఇద్దామని అందుకు నాన్నగారు వాళ్ళ చేతి మీద బీఫామ్ పెట్టబోతే ఆయనే నమస్కారం పెట్టి అన్నగారు, నాకు ఇక్కడనే మీ ఆధ్వర్యంలో స్వామివారి సేవలో ఉంటాను, నాకు రాజకీయం ఉంటే నేను దూరం అయిపోతాను, భయంగా ఉందని చెప్పి సేవలను పరిమితం ఉండిపోతానని చెప్తే అప్పుడు నాన్నగారు దాన్ని మెచ్చి భక్తిని మెచ్చి ఇమీడియట్గా వారికి అన్నగారు చెప్పినట్టు టీడీ బోర్డు సభ్యుడిగా వరుసగా 2 ఎవరికి వెళ్ళేది దాకా ఆయన ఒక్కడికి దక్కింది. అది స్వామివారి సేవలో 2 సార్లు ఇవ్వడం జరిగింది. 3వ కూడా ఇవ్వకపోతే వద్దండి, మరి 2 సార్లు ఇకపోతే బాగుంది, 11 ఏమో చూసేవాళ్ళకి అని చెప్తే అప్పుడు జియో కూడా తీసుకోవడం జరిగింది. దాని తర్వాత జియో ఉందండి. 2 సార్లు కానీ ఎవరు ఆయనగారు ఎన్టీఆర్ రాజు గారు చెప్పిన సూచనకు కరెక్టే కదా అని చెప్పి అప్పుడు జియో కూడా తీసుకోవడం జరిగింది. 2 సార్లు పైన ఎవరు ఉండకూడదని ఆయన ఆధ్వర్యంలో నాన్నగారు ఈ క్యూ కాంప్లెక్స్ అని ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. నిజం చెప్పాలంటే నాన్నగారికి దేవస్థానం మధ్య సిఐడి పనిచేసేవారు ఆయన. అంటే ఒక జీడిపప్పు, ఒక పటికి బెల్లం తగ్గితే కూడా ఇన్ఫర్మేషన్ అయిపోయింది ఆయనకి. అంటే మేము చెప్పే క్వాలిటీ గురించి అండి. ఆయన దగ్గర ఉండి అన్ని క్వాలిటీ జాగ్రత్తగా ఉంటారు. మహానుభావుడు ఆయన రాజుగారు. వారి బిడ్డ శ్రీధర్ వర్మ గారు ఆయన బాటలో నడుస్తూ ఇంత మహానుభావులు నాన్నగారు ఎన్టీ రాజు గారు ఇద్దరు ఆశిస్తూ ఉంటారన్న. సరే ఆయన కూడా ఎస్బీసీ ఛానల్ చైర్మన్గా అవును చాలా ఆనందదాయకం. వాళ్ళ సుఖశాంతితో ఐ రోగాలతో ఎస్బీసీ ఛానల్ ముందుకి మనం ఎన్నో శిఖరాలకు తీసుకెళ్తాను నమ్మకం మా అందరికీ. వారికి మన కుటుంబ సభ్యులందరూ కూడా మా కుటుంబం తరఫున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా కమిటీ సభ్యులందరూ వారి పేరు నామినేట్ చేయగానే వారి దగ్గర పంపడం, ప్రెసిడెంట్ వారు ఏమంటే శ్రీధర్ వర్మ కరెక్ట్ క్యాండిడేట్ వారు కూడా మీరు నామినేట్ చేయడం, వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ సెలవు తీసుకున్నాను. నమో. అలాగే తన నియామకానికి సహకరించిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి శ్రీధర్ వర్మ కృతజ్ఞతలు తెలిపారు. శ్రీవారి ఆశీస్సులతో ఎస్పీబీసీ సేవలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. ఇలాంటి న్యూస్ కోసం ఫాలో అవ్వండి BSR మీడియా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.